సాధారణంగా అందరూ ఆలోచించే ఆలోచనలు ఏంటంటే, తమ జీవితంని బట్టి అందరూ ఆలోచించే ఆలోచనలు ఏంటంటే, ఈ లోకంలో అనేక జనులు ఉండగా, అనేక కోట్ల మంది జనాలు ఉండగా నేను ఎందుకు పుట్టాను అని. హల్లెలూయా. అనేక లక్షల కోట్ల జనాలు ఉండగా నేను ఎందుకు పుట్టాను అని ఇలా అందరూ ఏమనుకుంటా ఉంటారంటే, ఒక రీతిగా తమ జీవితంలో ఒక్కసారన్నా ఈ ఆలోచన వచ్చింటుంది అనమాట. ఒక్కసారన్నా ఈ ఆలోచన వచ్చింటుంది, నేను ఎందుకు నేను అనేవాడిని ఈ లోకంలో ఎందుకు పుట్టినాను, నేను అనేవాడిని అసలు ఈ లోకంలో ఎందుకున్నాను. ఈ లోకంలో అనేక కోట్ల జనాలు ఉన్నారు, ఈ లోకంలో అనేక వందల కోట్ల లక్షల జనాలు ఉన్నారు. వాళ్ళల్లో నేనెందుకు సృజింపబడినాను, నేను ఎందుకు పుట్టినాను అని చెప్పి అనేక మంది ఏం చేస్తుంటారంటే ఆలోచన చేస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది ఏం ఆలోచిస్తూ ఉంటారంటే, నేను ఒకవేళ ఆ దేశంలో పుట్టినింటే బాగుండేది, నేను ఒకవేళ ఈ దేశంలో పుట్టినింటే బాగుండేది, లేదా ఆ ఊరిలో పుట్టినింటే బాగుండేది, లేదా ఈ ఊరిలో పుట్టినింటే బాగుండేది అని అనేకమైన ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటారు అనమాట. లేదా నేను ఆ కుటుంబంలో పుట్టినింటే బాగుండేది, ఈ కుటుంబంలో నేను పుట్టినింటే బాగుండేది, లేదా వారికి నేను పుట్టినింటే బాగుండేది, వీరికి నేను పుట్టినింటే బాగుండేది అన్న ఆలోచనలు, అనేక ఆలోచనలు చేస్తూ ఉంటారు అనమాట. అనేక మంది చేస్తూ ఉంటారు. సైంటిఫిక్గా చూసినట్లయితే మనము ఒక తల్లిదండ్రుల్లో ఒక తండ్రి ఉన్నట్లయితే ఆ తల్లిదండ్రుల్లో వాళ్ళ గర్భంలో ఎంతమంది ఉంటారంటే 2 లక్షల జనాలు ఉంటారంట. తల్లిదండ్రుల గర్భంలో ఎంతమంది ఉంటారు? 2 లక్షల జనాలు ఉంటారంట. ఆ 2 లక్షల జనాలలో తల్లిదండ్రులు ఎంతమందిని కంటారు? ఇద్దరు ముగ్గురుని కంటారు అనమాట. ఆ 2 లక్షల జనాలలో 2-3 కన్నారంటే, ముగ్గురే ఎందుకు కన్నారు వాళ్ళు? ఎందుకంటే వారి మీద దేవుని ప్రణాళిక ఉంది అనమాట. హల్లెలూయా. మనము, నేను అనేవాని ఈ భూమి పైన ఉన్నానంటే, నువ్వు అనేవాని ఈ భూమి పైన ఉన్నావంటే అది ఏంటది? దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక అనమాట. మనం ఏమి వ్యర్థంగా లేము ఇక్కడ. మనము భూమి పైన వ్యర్థంగా జీవించడం, వ్యర్థంగా మనము భూమిపైకి రాలేదన్నమాట. ఇప్పుడు చూడండి, తల్లి గర్భంలో 2 లక్షల జనాలు, తల్లిదండ్రుల గర్భంలో 2 లక్షల జనాలు ఉన్నారంటే వారిలో ఒక పెద్ద యుద్ధమే జరిగింటుంది అనమాట. పెద్ద యుద్ధమే జరిగి వాళ్ళలో 2-3 పుడతారు. 2-3 పుడతారు. ఆ 2-3 ఎందుకు పుట్టినారంటే వారి మీద దేవుని ప్రణాళిక ఉంది కాబట్టి, వారి మీద దేవుని ఆలోచన ఉంది కాబట్టి, వారి మీద దేవుడు ఎంతో ఆలోచన పెట్టుకున్నాడు, ఎంతో ప్రణాళిక పెట్టుకున్నాడు. వారిపైన గొప్ప ప్రణాళిక ఉంది, గొప్ప ఆలోచన ఉంది, గొప్ప పని దేవుంది ఉంది. ఆ పని వారితోనే చేయించాలని దేవాది దేవుడు ఏం చేస్తుంటాడంటే, వాళ్ళని ముందుగానే దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయనలో ఉన్నప్పుడే ఆయన ఏం చేస్తుంటున్నాడు? ఏర్పరచుకున్నాడు అనమాట. హల్లెలూయా.